ఈ రోజు నర్సరావుపేట ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో మాచెల్ల ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ దాడులలో భాగంగా 65 లీటర్ల సారా మరియు 1400 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేయడం జరిగినది అని మాచెల్ల ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మాచెల్ల మీడియాతో తెలియజేయడం జరిగినది. అదేవిధంగా మాచెల్ల ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటు సారాయి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్ముచున్న వారిపై దాడులు నిర్వహించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. మరియు మీకు ఏమైనా నాటు సారాయి మరియు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్కు సంబంధించిన సమాచారం ఉంటే మాకు తెలియజేయగలరని, మరియు ప్రజల నుండి ఎవరైనా మాకు సహకరించిన తెలియపరిచిన ఎడల వారి పేర్లు వివరాలను గోప్యంగా ఉంచుతామని మాచెల్ల ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ తెలియజేశారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.